అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమతి వ్లాగ్స్. నేను ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇలా దొండకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని మనము ఆయిల్ వేసుకొని కాస్త కరివేపాకు, ఆనియన్స్, జీలకర్ర ఆవాలు, కాస్త పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. చక్కగా కలిపిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఇందులోకి వేసుకొని అన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. దొండకాయ ఫ్రై అయిందా చూద్దామండి. మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ నువ్వుల పొడి అండి. నువ్వులు చక్కగా దూరగా వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకుంటే మంచిగా పొడి మెత్తగా వస్తుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతి పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి. చక్కగా ఈ పొడులన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది ఫ్రై. దొండకాయ తినని వారు కూడా తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇంత మంచి టేస్ట్ను వదులుకోవద్దు. కాసేపు మూత పెట్టి ఉడకబెట్టాలి. దొండకాయ ఫ్రై అయిందా చూద్దాం. చక్కగా ఫ్రై అయిందండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఇది కాస్త ఓపికగా ఫ్రై చేస్తూ ఉండాలి. దీంట్లోకి ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకొని ఇంతేనండి. దొండకాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి దొండకాయ ఎంత మంచిగా ఫ్రై అయింది కదండి. చక్కగా ఫ్రై అయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా, ఇది 1/2 కేజీ దొండకాయ, నేను చెప్పిన విధంగా ఈ పొడులన్నీ వేసుకొని వండండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇప్పుడు పాట పాడతాను. శ్రీ రఘునందన సీతారమణ శ్రితజన పోషక రామా నాతరమా భవ సాగర మీదను నలినదలీక్షణ రామ. థ్యాంక్ యూ.